ఏలూరులో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బటియేటి చంటి తన క్యాంప్ కార్యాలయంలో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే. తర్వాత మరి భోగి మంట పండుగ ఇంటి దగ్గర మరి ఆఫీస్ దగ్గర వేసుకోవడం జరిగింది. అందరూ కూడా 2025లో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. ఆ భోగి సంక్రాంతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం అందరూ కూడా ప్రతి పండుగని కూడా జూన్ తర్వాత చేసుకున్న ప్రతి పండుగని కూడా ప్రజలందరూ చాలా ఘనంగా చేసుకున్నారు. మరి ఎందుకనంటే వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది, ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో. అదేవిధంగా అభివృద్ధిలో కానీ ప్రజా సంక్షేమంలో కానీ పరుగులు తీసుకే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో ఆ భోగి సందర్భంగా 2025 నుంచి అంతకంటే ఎక్కువ పరుగులెత్తి అభివృద్ధిలో కానీ ప్రజల సుఖశాంతులతో కానీ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి వాళ్ళు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. తొలిసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భోగి మంటల సంబరాలు అంబరాన్ని అంటాయి. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కుటుంబ సమేతంగా భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సంతోషంగా భోగి మంటలు జరుపుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు పవన్ సారథ్యంలో మోదీ ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.